కనుక ఎవరు కూడా వేరే వాళ్ళకు పైసలు మన ఖాతాలో వేసుకోకూడదు. ఓకే మేడం వచ్చారా? అదేంటంటే మ్యూల్ అకౌంట్ చేస్తారు. ఎవరైనా మీకు తెలియని వాళ్ళు వచ్చి లేదంటే ఫోన్లో కానీ డైరెక్ట్ గా కానీ మీ దగ్గరకు వచ్చి మేము మీ అకౌంట్ లో డబ్బులు ఇస్తాము, మీరు విత్డ్రా చేసేవ్వండి, లేదంటే పలానా చోటకి ట్రాన్స్ఫర్ చేసేవ్వండి అని చెప్తుంటారు. మీకు ఆశ కూడా చూపిస్తారు, ఒక 1000 ఇస్తాము, 2000 ఇస్తాము, మీరు ₹1,00,000 ట్రాన్స్ఫర్ చేయండి అట్లా. అలా చేస్తే ఏమవుతుందంటే మీ అకౌంటే ప్రమాదంలో పడుతుంది. అలా ప్రమాదం మేమేంటంటే ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా, ఈ వ్యవహారాలన్నీ కూడా పైనుంచి మానిటర్ చేయడం జరుగుతుంది. ఎవరైనా కంప్లైంట్ ఇచ్చినప్పుడు, వెళ్ళకూడని వ్యక్తికి వెళ్ళినప్పుడు, లేదంటే వెళ్ళకూడని చోటకి వెళ్ళినప్పుడు అది కంప్లైంట్ ఇస్తారు. అది కంప్లైంట్ ఇచ్చినప్పుడు మీ అకౌంట్ కి డైరెక్ట్ గా స్టాప్ చేస్తారు. మీ అకౌంట్ లో మరి ట్రాన్సాక్షన్స్ చేయడానికి కూడా అవదు. తర్వాత మీ అకౌంట్ లో ఉన్న అమౌంట్ కూడా మీ బాధ్యత లేకపోయినా కూడా మీరు కూడా బాధ్యులు అయిపోతారు. అందరూ పోలీస్ వాళ్ళు, సైబర్ క్రైమ్ వాళ్ళు కూడా మిమ్మల్ని కూడా ప్రశ్నిస్తారు. ఈ అకౌంట్ నుంచి ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎందుకు వచ్చినాయి, మీకు తెలిసిన వాళ్ళ లేదా, ఇవన్నీ ఏంటంటే భవిష్యత్తులో మీరు ప్రమాదంలో పడే అవకాశాలు ఉంటాయి. సో అలాంటి ట్రాన్సాక్షన్స్ అస్సలు చేయొద్దు. తర్వాత అలాగే ఇంకోటి చెప్పింది ఏంటంటే సైబర్ ఫ్రాడ్స్ గురించి. ఏ రకమైన మీకు ఎస్ఎంఎస్లు కానీ ఏదైనా వచ్చినప్పుడు తెలియని వాళ్ళ దగ్గర నుంచి వస్తే దాని మీద లింక్స్ ఏమైనా ఉంటే కనుక వాటి మీద అసలు టచ్ చేయొద్దు, ఓపెన్ చేయొద్దు. అలా చేయడం వల్ల ఏంటంటే మీకు ఫోన్ పేలు కానీ గూగుల్ పేలు ఉంటే కనుక దాని నుంచి వాళ్ళే డైరెక్ట్ గా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసేస్తారు. సో అలాంటివి ఏం చేయరండి. తర్వాత మీకేంటంటే ఫోన్ పల్లెటూరులో ఉంటున్నారు కాబట్టి మీకు మేజర్గా ఏమొస్తాయి డబ్బులు, రైతు బంధు డబ్బులు, లేదంటే మాఫీ డబ్బులు కానీ, మాఫీ డబ్బులు మేము ఇప్పిస్తాము, లేదంటే మీ అకౌంట్ లో డబ్బులు వేస్తామని అట్లా అంటుంటారు. అలాంటివి కూడా మీరు ఎవరి దగ్గర కూడా. తర్వాత మీకు బ్యాంక్ నుంచి పాస్వర్డ్స్ కానీ, ఓటీపీలు కానీ అట్లాంటివి ఎవరు అడగరు కాబట్టి చెప్పండి. మీకు ఏమన్నా డౌట్ ఉంటే నేను బ్యాంక్ వచ్చి కలుస్తామని చెప్పండి. ఏదన్నా ఎవరన్నా ఇవన్నీ కూడా మిగతా ఏంటంటే మేడం గారు చెప్పినవి మీకు ఆల్రెడీ ఇన్సూరెన్స్ స్కీమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు కదా ఇంతకుముందు అందరూ, వాటి గురించి కూడా చెప్పారు మేడం గారు. తర్వాత అలాగే రీకేవైసీ గురించి కూడా చెప్పారు ఇంతకుముందు చెప్పినట్టుగా. ప్రతి పీరియాడికల్ గా మీ అకౌంట్ అన్ని కూడా కేవైసీ ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలి. ఎందుకంటే మీ అకౌంట్ వాడుకలో ఉంటే మీకు భవిష్యత్తులో ఉపయోగపడుతుంది అది. అలాగే ప్రతి సంవత్సరం మీరు అకౌంట్ లో డబ్బులు ఉంచుకోవాలి. ఒక్కసారి ఎన్రోల్ చేసేసినంత మాత్రం అవ్వదు. సంవత్సరం అది రెన్యూవల్ చేసుకోవాలా. తర్వాత ఆ డబ్బులు ఉంటేనే అది కట్ అవుతాయి, ఆటోమేటిక్ గా కట్ అయిపోతాయి. సో అందుకని మీరు కొంచెం అమౌంట్ మెయింటైన్ చేసుకోండి. అది లేకపోతే వచ్చి బ్యాంక్ వచ్చి కట్టిన